కరెక్ట్. అయితే జగన్ ఓటమికి ముఖ్యమైన కారణం ఏంటంటారు మీ ఉద్దేశంలో? దగ్గరగా చూసారు కదా! అంటే నేను ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలంటే, నేను జగన్ గారు గెలిచే సమయానికి వైఎస్ఆర్‌సీపీలో లేను. హ్మ్. యాక్చువల్‌గా నేను కాంగ్రెస్ పార్టీలోనే 2019 వరకు ఉండి, ఆ తర్వాత 2020లో చేరాను నేను. ఆయన గెలిచిన తర్వాతన చేరాను. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రము నేను చెప్పాను. ఒకటే అది నిజమే మీరు అడిగిన దాంట్లో ఒక ఇదేంటంటే, జగన్ గారు గెలవబోతున్నారు ఈసారి. చాలా వన్ సైడ్ ఎళ్ళిపోతుంది అని చెప్పనని సాక్షిలో రేపు కౌంటింగ్ అంటే ఇవాళ రాత్రి కేఎస్ఆర్ లైవ్ షోలో చెప్పాను నేను. ఏమంటే వన్ సైడ్ వేవ్ వెళ్ళిపోతోంది సార్. చాలా వస్తుంది అని చెప్పని నేను చెప్పిన మాట వాస్తవం. సరే తెల్లారేసరికి అది జరగటం బావుంది. అందరూ గూడా అనుకున్నారు. తప్ప నేను ఆయన ఇది లేదు. కాకపోతే ఒకటేంటంటే ఆయన గెలవటానికి ఆ రోజున మనం చూసిందేంటంటే ప్రజల్లోకే ఎళ్ళాడు. 365 3600 కిలోమీటర్లు నడిచాడు. నడిచారు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి పథకాలు అవన్నీ కూడా ఉండుండొచ్చు. ప్రజలు కూడా మార్పు కోరుకునుండొచ్చు. జనరల్‌గా ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఓటమి, గెలుపులు 2 ఉంటాయి. ఆయన 2014లో ఓడిపోయారు. 2019లో గెలిచారు. 2024లో మళ్ళీ మళ్ళా ఓడిపోయారు. ఓడిపోయారు. కాబట్టి ఈ ఓటమి, గెలుపులు అనేటువంటిది రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి మామూలుగా ఉంటాయి. ఒక సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు, ఈ మత మార్పిడులు అవి ఎక్కువగా జరిగాయి అంటారు జగన్ ప్రభుత్వంలో. సో, వాటిని మీరసలు ఎలా సమర్థించగలిగారు? లేదా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ మ్యాటర్? ఒక విషయాన్ని మనం పర్టిక్యులర్‌గా ఆలోచన చేయాల్సిందేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొక రోసయ్య గారైనా ఇంతకుముందు, లేకపోతే ఆయన రాజశేఖర రెడ్డి గారైనా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఎవరి ప్రభుత్వంలో అయినా సరే ఈ కన్వర్షన్సు లేకపోతే మతము అనేటువంటి దాంతోటి వాళ్ళు పోరు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతన అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలని కలుపుకొని మనం ఏ రకంగా నెక్స్ట్ టైమ్ ఎలక్షన్స్‌లో గెలుస్తాము అని చూసుకుంటారే తప్ప, నాకు ఈ మతంతోటి ఏదో చేసుకోవటానికి వాళ్ళేం పీఠాధిపతులు కాదు, లేకపోతే పాస్టర్లు కాదు, లేకపోతే ఇంకొక ఇది కాదు. వాళ్ళు ప్రజలు అందరినీ చూసుకున్నారు, చూసుకుంటారు. అయితే మీరు అడుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మీరు ఎట్లా సమర్థించారు అని చెప్పని అడుగుతున్నారు. నిజానికి ఈ క్వెషన్‌కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పార్టీ నుంచి బయటకొచ్చాను. కానీ మీరు అప్పుడు నువ్వు ఎట్లా సమర్థించావు అనేటువంటిది నిజానికి పర్సనల్‌గా నేను అడగొచ్చు. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అవును. ఇప్పుడు ఒకటేంటంటే ఈ గుళ్ళు కూలదోయటాలు, లేకపోయేటట్టయితేనన్నా ఈ యొక్క పుష్కరాలు ఇవన్నీ కూడా 2014 నుంచి 2024 కనుక మనం తీసుకునేటట్లయితే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి సమయంలో కూడా విజయవాడలో గుళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. Yes. పుష్కరాల్లో కొన్ని ఇవి జరగటం జరిగింది. ఆ తర్వాతన అపశృతులు దొర్లాయి చాలా. అపశృతులు దొర్లినట్టు మాట వాస్తవం. ఆ తర్వాతన చంద్రబాబు గారి సమయంలో కానివ్వండి, లేకపోతే ఆ రోజున 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి వాటిలో మనం అనుకుంటున్నట్టుగా కన్వర్షన్స్ వంటివి కూడా పెద్దగా పట్టించుకోల. ఇన్ని గుళ్ళు ధ్వంసమవుతున్నా, కృష్ణా పుష్కరాలు అన్ని జరిగినప్పటికీ కూడా ఆ రోజునున్నటువంటి ప్రజల యొక్క దీన్ని అటు సైడ్‌కి ఎళ్ళలేదు. అందువల్ల మీకేమైపోయిందంటే అవేమి జరగనట్టుగా కనిపించేసింది. అవన్నీ కామన్‌గా జరుగుతాయి. అది ఏమి ముఖ్యమంత్రులకు సంబంధమో, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధం కాదు. దానికి సంబంధించి ఎవరో కొంతమంది ఏమన్నా చేస్తే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మీరు అడిగినట్టుగా 19 నుంచి 24 వరకు వచ్చేసరికల్లా మీరన్నట్టుగా కొంత అంతర్వేది కానివ్వండి, లేకపోతే అక్కడ రామాలయంలో రాముడిది ఇది కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా కొన్ని జరిగిన మాట వాస్తవం. అయితే అవన్నీ కూడా దగ్గర కూర్చుని ముఖ్యమంత్రులో లేకపోతే ఎవరో చేస్తారనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఈ సమయం ఏది కూడా వాళ్ళు చేయడం కాదు కానీ, వాళ్ళు తీసుకున్న చర్యలు, ఆ తర్వాత ఏం చేయకపోవడం అన్నది ఆ తర్వాతన చర్చనీయాంశం. మీరన్నట్టుగా ఆ రోజున అంతర్వేది దగ్గర ఒక రథాన్ని ఆయన కొత్తది తయారు చేయడం జరిగింది. అంతర్వేదికి సంబంధించి ఏదో ఆయన కొన్ని ఇది తీసుకున్నారు. తర్వాత రామాలయానికి సంబంధించి కూడా తీసుకున్నారు. అయితే నేను దీని గురించి ఎక్కువగా మనం చేయకపోయినా ఒకటి మాత్రం నిజం. చాలా విపరీతమైనటువంటి ఆయన మీద పాపం దుష్ప్రచారం జరిగిన మాట వాస్తవం. కానీ నేను ఈ ఒక్క విషయం చెప్పేసేసి ఈ ఆయన సమయంలో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకంటే అది మొన్న కూడా చాలా హై దీంట్లోకి వెళ్ళింది కాబట్టి చెప్తున్నా. ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళు దరిదాపుగా 5 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టారు. జమ్మూ కాశ్మీర్ అక్కడ కట్టారు, ఒరిస్సాలో కట్టారు, మీ హైదరాబాద్లో కట్టారు. అమరావతి అనేటువంటిది మన రాజధాని. అక్కడ కూడా టెంపుల్ కట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనే. ఆ రకంగా మొత్తం 5 టెంపుల్స్ కట్టడం కాకుండా ఇప్పటి వరకు వకుళామాత టెంపుల్ లేదు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లి వకుళామాత అమ్మవారి యొక్క టెంపుల్ ఇప్పటి వరకు లేదు. కానీ దాన్ని కూడా తిరుపతిలో కన్స్ట్రక్షన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈ హిందూ ధర్మము అది అనేది కాకుండా తను ముఖ్యమంత్రి కాబట్టి
అన్ని మతాల్ని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి. చివరిగా ఏంటంటే ఆయన మీద డిక్లరేషన్ విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు, అది హిందూ ధర్మమైనా ఇంకొక ధర్మాలైనా ఏదైనా సరే వాళ్ళు అందరినీ సమానంగా చూడాలి కాబట్టి ఆయన అది కూడా నెరవేర్చడం అనేటువంటిది కూడా మనం చూసాం. కాబట్టి నా వరకు వచ్చేసరికల్లా నేను డిఫెన్స్ ఇది లేదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను, హిందూ ధర్మంలో ఎవరైనా ఈ దేవాలయాలను తీస్తే వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకుని తీరాలి. ఓకే. అందుకోసం నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా హిందూ ధర్మం మీద ఆయన బయటికి వచ్చి మాట్లాడటాన్ని కూడా అందుకే నేను స్వాగతిస్తాను యాజ్ ఎ హిందూ. సమర్థిస్తారు. ఎందుకు సమర్థించాల్సి వస్తుందంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా హిందూ ధర్మాన్ని భుజాన్ని వేసుకొని రాలా. ఎందుకంటే హిందువులు అనేటువంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ కాదు వీళ్ళు. ఇక్కడ డిఫరెంట్ ఉంటారు. నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, హేతువాదులు ఉంటారు, దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు జనరల్గా ఇది ఒక ఓట్ బ్యాంక్ గా తీసుకున్న సమయంలో తనకి నష్టమా లాభం జరిగకుండా ఉన్నప్పుడు సమయంలో పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం అనేటువంటి దానికోసం తీసుకుని ముందుకెళ్ళటాన్ని మనం సమర్థిస్తాం. అట్ ద సేమ్ టైం మనం అన్ని మతాల్ని గౌరవించాలి. హిందూ ధర్మం అనేటువంటిది, హిందూ సంస్కృతి అనేటువంటిది ఒక సంస్కృతి, వే ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫెయిత్. మనం ఫెయిత్ డిఫరెంట్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఇది కావచ్చు. వీఆర్ బారన్ ఇన్ ఇండియా కాబట్టి మనం భారతీయులం. మనం భారతీయ సంస్కృతినే ఇవాళ రోజున ఆచరిస్తున్నాం, కానీ మన ఫెయిత్ మాత్రం ఏదైనా ఉండొచ్చు. కాబట్టి దాన్ని నమ్ముతున్నాము, దాన్ని నమ్మే ఏ రాజకీయ నాయకుడైనా కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.